Hi dear friends, this is your Kiran Rao. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 8 week 3. సో నామినేషన్లు అయితే హౌస్లో అయిపోయాయి. ఇంకా లైవ్లో అది టెలికాస్ట్ స్టార్ట్ కాలేదు. లైవ్ యాక్చువల్గా 1 డే లేట్గా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇవాళ ఎపిసోడ్లో కూడా నామినేషన్స్ అయిపోతాయి. సో ఎవరైతే అయ్యారని లిస్ట్ బయటకు వచ్చిందో వాళ్ళతో ఒక పోల్ కూడా పెట్టేశారు. సో ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందని. అఫీషియల్ ఓటింగ్ నైట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అఫీషియలే స్టార్ట్ కాలే పోల్ ఏంటని కొందరు అడుగుతారు కాబట్టి చెప్తున్నా. సో ఈ వీక్ మీ ఓటు ఎవరికి అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఎర్లీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక పోల్, ఈ వీక్ ఎవరు దుమ్ము లేకపోతున్నారు, ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారు అనే పోల్ చూస్తూ డీటెయిల్గా మాట్లాడదాం నామినేషన్స్ గురించి. సో ఇక్కడ నామినేషన్ అయిన వాళ్ళలో విష్ణుప్రియ. సో విష్ణుప్రియ అయితే ఈ ఫ్యాన్ బేస్లో ఈ వీక్ పెట్టిన ఫ్యాన్ బేస్ అన్నమాట. ఇది ఈ వారం అంతా నడుస్తూ ఉంటుంది. సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు దిగుతున్నారు ఇందులో తెలుస్తుంది. సో విష్ణుప్రియ అయితే 24th టాప్లో ఉంది. విష్ణుప్రియతో వచ్చిన సమస్య ఏంటంటే తాను ఏది సీరియస్గా తీసుకోవడం లేదు అండ్ తనకు తానే ఒక తెలివి లేదు అని చెప్పుకోవడం తనకు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక టైటిల్ విన్నర్ అంటే ఆ స్మార్ట్నెస్. సో ఇప్పుడు సోనియా అన్ని మాటలు అంటున్నా కూడా తనని నామినేట్ చేయకపోవడం, సో తనకి సరైన సమాధానం ఇవ్వకపోవడం కూడా ఇక్కడ మనకు విష్ణుప్రియ యొక్క నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది చూడడానికి ఎంటర్టైనింగ్గా మీకు బాగానే అనిపించవచ్చు, ప్రజెంట్గా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాగానే అనిపించవచ్చు. కానీ ఇది లాంగ్ రన్లో మాత్రం తన మీద ఇంప్రెషన్ అయితే పోతుంది. ఒక కరెక్ట్ అపోజిషన్లో తనకు తయారు కావట్లేదు. తను జోగా తీసుకుంటుంది, తానే కామెడీ అయిపోతుంది. సో ఫ్యూచర్లో తను ఏం చేసినా కూడా సీరియస్నెస్ ఉండదు, ఎవరిని క్వశ్చన్ చేసినా కూడా. ఆ విధంగా అయితే తనకు తానే అన్ని అవార్డ్స్ అయితే ఇచ్చేసుకుంటుంది విష్ణుప్రియ. సో అక్కడ ఎలా ఉన్నారు, మంచి తనమా లేదా అది కాదు. ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ప్రత్యర్థులకు పంచ్ అయితే ఇవ్వడం లేదు అండ్ తనకు తానే జోక్గా అయిపోతుంది, అది మెయిన్. అండ్ నెక్స్ట్ మణికంఠ ఉన్నాడు ఫ్యాన్ బేస్లో. అబ్సల్యూట్గా మణికంఠ ఎంతైతే రేజ్ అయ్యాడో బిగ్ బాస్లో అంత ఎవరు కాలేదని చెప్పొచ్చు. ఫస్ట్ డే అండ్ ఆ ఒక్క 2 రోజులు తప్పించి ఆ తర్వాత అతడు అమేజింగ్. నిజంగా ఫస్ట్ డే అయితే చాలా దారుణమని చెప్పుకోవచ్చు. అప్పుడు మనం కూడా చాలా బ్యాడ్గానే చెప్పుకున్నాం. సో మొత్తానికైతే మణికంఠ ఇప్పుడు హౌస్లో ఒక రేంజ్లో ఊపేస్తున్నాడు అండ్ అతడు కౌంటర్స్ ఇవ్వడమేనా అండ్ బిగ్ బాస్ అంటే ఎలా ఆడాలో కూడా చూపిస్తున్నాడు అప్పుడప్పుడు. సో మొత్తానికైతే జెన్యూన్ ఫ్యాన్ బేస్ మణికంఠకు వచ్చింది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఇతడి ఆట పట్ల. సో మీరు నెగిటివ్ పాయింట్స్ తీయొచ్చు కానీ అదంతా మనకు అవసరం లేదు. నెగిటివ్ పాయింట్స్ హౌస్లో ఎలా అతడు పికప్ అవుతున్నాడు అనేదే క్వశ్చన్. తను పెట్టే పాయింట్స్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ పాయింట్స్ అయితే ఉంటున్నాయి కొన్నిసార్లు. అండ్ నెక్స్ట్ ప్రేరణ అయితే ఒక ఇంప్రెషన్ లేదు ఈమె మీద ఇప్పటివరకు అయితే. యష్మి అండ్ ఈమె కలిసి ఆడుతున్నట్టే ఉంది అండ్ సంచాలక్గా కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయింది. సో ప్రేరణ ఓటింగ్ అయితే ఇక్కడ ప్రజెంట్ ఇది చాలా ఎర్లీ పోల్ మాత్రమే, ఇదే ఓటింగ్ అని చెప్పట్లేదు. ఒక 1 అవర్లో పెట్టారు ఇది అంతే. సో దీంట్లో చేంజెస్ కూడా ఉండొచ్చు. సో ప్రేరణ మీద ఒక పర్టికులర్ ఒపీనియన్ అయితే ఇప్పటి వరకు లేదు. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీత చాలా రేజ్ అయింది. మణికంఠ ఎలా అయితే హౌస్లోకి వచ్చాక ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు, సీత కూడా అలానే సంపాదించుకుంది. అడగాల్సిన దగ్గర అడుగుతుంది, ఆడాల్సిన దగ్గర ఆడుతుంది. సో మొత్తానికైతే పర్లేదు. హౌస్లో చాలామందితో ఒక 2-3 పీపుల్లో ఈమె ఉంటుంది. తన కష్టం మీద తన హౌస్లో ఫోకస్ అయిన వ్యక్తి ఈమె. టాస్క్ ఆడుతుంది అండ్ క్వశ్చన్ కూడా చేస్తుంది. నెక్స్ట్ యష్మి తీసుకుంటే ఒక వారంగా చూస్తున్నాం ఈమెని. సో ఈమె ఎందుకు ఆవేశపడుతుందో, ఆవేశపడవచ్చు ఎవరైనా, కానీ ఆవేశం ఎలా ఉంటుందంటే దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. లిమిట్లెస్ సీజన్ అన్నట్టు ఈమె లిమిట్లెస్ ఆవేశం. ఏదైనా లిమిట్లెస్, నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నా నోరు నా ఇష్టం అని చెప్పి అందరి మీద పడిపోవడం అయితే చాలా దారుణంగా ఉంది. సో ఇవాళ నామినేషన్లో కూడా ఈమెకు సోనియాకు చాలా తీవ్రమైన గొడవ అయితే అయింది. ఈ సందర్భంగా యష్మి ఏడ్చింది. ఎందుకంటే సోనియా బాధ ఏంటంటే సోనియాను రెడ్లో పెట్టింది ఈమె. ఎవరు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదంటే సోనియా ఇవ్వట్లేదని రెడ్లో పెట్టింది. అది సోనియాకు నచ్చలేదు. సో ఆమె నిజంగా రెడ్లో ఉండాల్సింది. కానీ నిఖిల్ అండ్ పృథ్వీ అబ్బాయి ఫ్రెండ్షిప్ వల్ల ఈమెను ఒక టాప్ క్లాస్ కంటెస్టెంట్గా హౌస్లో భావిస్తున్నారు. చాలా పాయింట్స్ మాట్లాడుతుంది అనుకుంటున్నారు. అది ఆమెలో కాన్ఫిడెన్స్ పిచ్చగా పెంచేసింది. సో ఆ విధంగా అయితే ఈమె మీద ఇద్దరి మధ్య గొడవలో యష్మి ఏడ్ చేసింది అని న్యూస్. నెక్స్ట్ నైనిక. సో నైనిక మీద ఎలాంటి ఇంప్రెషన్ ఫామ్ కావట్లేదు. ఒక చక్కని అమ్మాయిలు అయితే ఉంటుంది. సో మొత్తానికైతే టాస్క్ ఇప్పటివరకు ఏం కనిపించలేదు. ఆర్గ్యుమెంట్ తన వంతు వచ్చినప్పుడు మాత్రమే ఒక 2-3 మినిట్స్ మాట్లాడుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మనకు దృష్టిలో పడరు. సో మొత్తానికైతే నైనిక పర్లేదు, ఒక 4గురిలో ఒక ఆమెలో అయితే ఉంటుంది ప్రజెంట్గా. అండ్ పృథ్వీరాజ్ అయితే తన ఆట అన్నిట్లో కూడా ఒక లాజిక్ అంటున్నాడు కానీ అది సరిగా ఉండట్లేదు. అండ్ ఇతని మాటలు కంట్రోల్లో ఉండట్లేదు అండ్ ఇతను మొత్తానికైతే నచ్చట్లేదు. నిజం చెప్పాలంటే
ఓకే. ఫ్యాన్స్ ఉండొచ్చు. కాకపోతే అతడి మాటల్లో, అతడి లాజిక్స్‌లో కాస్త సాఫ్ట్‌గా కూడా చెప్పొచ్చు. అంటే అగ్రెసివ్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంటే. ఎక్కడ అగ్రెసివ్ ఉండాలో అక్కడ ఉంటే బావుంటుంది. నెక్స్ట్ అభయ్. సో, అభయ్ అయితే నిజం చెప్పాలంటే అభయ్ హౌస్‌లో అన్నీ తానే అన్నట్టు ఉంటున్నాడు మొత్తానికైతే. కానీ ఇతడిలో ఏంటంటే ఇతడు ఎవరిని ఎలా గెస్ చేయాలో చేయలేకపోతున్నాడు. సో, సోనియా జీనియస్ అని చెప్పి ఆమెను చీఫ్ చేద్దామని చెప్పి అందులో లిక్విడ్ పోయడం జరిగింది. అండ్ అదే విధంగా మొత్తానికైతే ఇతడు చివరి స్థానంలో ఉండే అవకాశాలు కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి. బిహేవియర్ అలాంటిది. అందరితోని ఒకేలా ఉంటూ, అందరితోని సాఫ్ట్‌గా ఉంటూ, సేఫ్ గేమ్ ఆడినట్లయితే అనిపిస్తుంది మొత్తానికి ప్రెజెంట్‌గా. సో, సేఫ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా దృష్టిలో పడరు. అండ్ ఇదైతే రియాలిటీ. ఇంకా వాళ్ళు ఎవరిని ఉంచాలో వాళ్ళను ఫైనల్ దాకా ఎలాగైనా లాక్కొస్తారు. మీకు తెలిసిన విషయం అది. మనం పోయిన సీజనే చూసాం. సో, ఓటింగ్ అనేటువంటిది మనకి ఇలాంటి పోల్స్‌లోనే తెలుస్తుంది జెన్యూన్ పోల్ అనేది.